హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కీగా టీవీ. నేను విజయ్ కుమార్. మీరు చూస్తున్నారు కీగా టీవీ. కవిగా, ఒక గీత రచయితగా, అధ్యాపకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని మన ముందల ఉన్న జి కోటయ్య గారిని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయనున్నాం. సార్, మనం ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందల ఒక మంచి పాటతో ఇంటర్వ్యూని స్టార్ట్ చేయాలని కోరుతున్నాం. సృష్టికి మూలం అమ్మ కాబట్టి అమ్మ పాటతోనే స్టార్ట్ చేద్దాం. అమ్మా ఎవరన్నారు నీ ప్రేమ తరుగునని, అమ్మా ఎవరన్నారు నీ బాధలు తీరవని, ఆ బ్రహ్మ రాసిన రాత చెరిగిపోవు నా గీత, అమ్మ లేనిదే జగతి లేదని చాటి చెప్పె నీ ఘనత, చాటి చెప్పె నీ ఘనత. అమ్మా ఎవరన్నారు నీ ప్రేమ తరుగునని, అమ్మా ఎవరన్నారు నీ బాధలు తీరవని, అమ్మా నీ పలుకే సుప్రభాత సుమధురం, అమ్మా నీ నీడే చలువ పందిరి చందం, అమ్మా నీ వడి వరముల గుడి ఆయే, నీ గుండెల పైన ఆటలాడిన మురిసిపోయేటి తల్లి, మురిపాల కల్పవల్లి, మురిపాల కల్పవల్లి. చాలా మంచిగా పాడారు సార్. అమ్మ పాటతో స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. మిమ్మల్ని మీరు ఆడియన్స్కి ఇంట్రొడ్యూస్ చేసుకోండి సార్. ముందుగా నన్ను ఆహ్వానించిన కీగా టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపోతే నేను 2008లో నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చెండూరులో మొట్టమొదటి అధ్యాపక వృత్తిని చేపట్టడం జరిగింది. మాది గ్రామం కోమటిగూడెం, మండలం త్రిపురారం, జిల్లా నల్లగొండ, మారుమూలు పల్లెటూరు గ్రామం మాది. సో నేను పీజీ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను. నాకు చిన్నప్పటి నుంచే డిగ్రీ నుండే కవితలు రాయడము, పద్యాలు రాయడము, పాటలు రాయడము హాబీగా పెట్టుకున్నా. అప్పటి నుంచే నేను రాసి టీచర్లకు చూపించేవాడిని, చాలా బాగుందని మెచ్చుకునేవాళ్ళు. సో ఆ విధంగా నా ప్రస్థానం అనేటటువంటిది కొనసాగింది. ఇప్పటికీ దాదాపుగా 100 పాటల దాకా నేను రాశాను. చాలా వరకు ఒక 40 పాటల దాకా యూట్యూబ్లో ఉంటాయి, నా ఛానల్లో ఉంటాయి. తెలంగాణ ఉద్యమప్పుడు మీరు కవితలు, పాటలు రాశారు, పాడారని మాకు తెలిసింది. మా కోసం కవిత కానీ పాటలు కానీ పాడగలరా ఇప్పుడు? తెలంగాణ ఉద్యమంలో నేను చెండూరులో పనిచేసే క్రమంలో అనేక ఉద్యమ పాటలు కానీ కవితలు కానీ రాశాను. అవి అచ్చుగూడ పత్రికల్లో. వాటిల్లో ఒకటి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసినప్పుడు కేసీఆర్ గారు ఆమరణ దీక్ష చేసినప్పుడు ఒక కవిత పోరుదారి అని ఒక కవిత అచ్చయింది, చాలా బాగుంటున్నది. నేను చీకటి బతుకుల పొద్దు పొడుపుని, భవిష్యత్ కళల కాంతిరేఖని, రేపటి వసంతాన్ని ముందే మీటిన కోయిలని, దీక్ష పట్టుదల కలిగిన విక్రమార్కుడిని, వలసవాదుల గుండెల్లో నిదురించిన పెద్ద పులిని, నేను శేఖరుణ్ణి, చంద్రశేఖరుణ్ణి, 4 ప్రజల కోట్ల ఆశాజ్యోతిని నేను. పలుకుదాం తెలంగాణ కోసం, సమైక్యాంధ్రకు స్వస్తి, తెలంగాణకు జై కొడదాం అనే కవితను నేను రాశాను. నేను ఉద్యమ పాటను కూడా రాయడం జరిగింది. ఆ పాట ఫేమస్ కూడా అయింది. పాట పలికింది రాగాల వీణ, తాను పలికించేను తెలంగాణ, పలికింది రాగాల వీణ, ఆట పాటల మాట ఉద్యమాల బాట, తూర్పున సూర్యుడు పడమట ఉదయించి బానిసా బంధాలు తెంచారులే, అమరుల త్యాగాలు నిలిపారులే, పలికింది రాగాల వీణ,
తాను పలికించేను తెలంగాణ, పలికింది రాగాల వీణ. తనలోన దాగిన సింగరేణి గనులు, విశ్వానికంతటికి విరజిమ్మెనా సిరులు. తనలోన దాగిన సింగరేణి గనులు, విశ్వానికంతటికి విరజిమ్మెనా సిరులు. ఎదపైన వాలిన ఆ కోట బురుజులు, రక్షణ కవచమై నిలిచిందీలపైన, రక్షణ కవచమై నిలిచిందీలపైన. 30 జిల్లాల నీ ముద్దు బిడ్డలు, ముత్యాల హారమై నిలిచేనులే, నీ మమతాను రాగాల దాసోలే. పలికింది రాగాల వీణ, తాను పలికించేను తెలంగాణ, పలికింది రాగాల వీణ. ఓకే, చక్కగా పాడారు సార్, పాట చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ గురించి మీరు ఒక పాట రాశారని మాకు తెలిసింది. అదొకసారి పాడగలరా సార్? జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో నేను పాట రాయడం జరిగింది. ఆ పార్టీ సిద్ధాంతాలు బాగా నచ్చి పాట రాయడం జరిగింది. ఆ పాట పవన్ సార్ కూడా విన్నారు ఆ పాట. కాకపోతే మనం అది లిరిక్ బాగుందని చెప్పారు. అది మ్యూజిక్ చేయడం కొద్దిగా కాస్ట్తో కూడుకున్న పని కాబట్టి నాకున్నంతలో నేను ఆ పాటను చేయడం జరిగింది. అది జగడం సుధాకర్ గారు సార్కి వినిపించారు. సారు పాట మొత్తం కూడా విని లిరిక్ బాగుందని చెప్పడం జరిగింది. ఆ పాట ప్రేక్షకుల కోసం. జనసేన జెండా ఎత్తి జగతికి మార్గం చూపరా, మనసేనకు అండగా నిలిచి ప్రగతి పదాన నిలవరా. అభిమానం చూరగొని అందరినీ కలుపుకొని అందుబాటులో ఉండే స్టార్, మన అందరి బాధలు తీర్చే స్టార్. వేదనలో రోదనలో చీకటి ముసిరిన వాకిలిలో వెలుగును పంచే స్టార్, మన పవర్ స్టార్, మన పవర్ స్టార్, మన పవర్ స్టార్. చాలా బాగుంది సార్ పాట. చాలా వింటుంటే కూడా చాలా మంచిగా అనిపించింది. నేను అంతేకాకుండా తీన్మార్ మల్లన్న మీద కూడా పాట రాయడం జరిగింది. అది పాట సార్ మాకు అది ఒకసారి పాడరా సార్? తీన్మార్ మల్లన్న మీద పాడిన పాట. ఓకే, కంపల్సరీ. బహుజన నేత మల్లన్న విజేత, నీ సంకల్పానికి ఫిదాయిరి యువత. ఓ బహుజన నేత మల్లన్న విజేత, నీ సంకల్పానికి ఫిదాయిరి యువత. నీతి నిజాయితీకి నిలువుటద్దమై నీవు సబండ వర్ణాల సంరక్షింపగదిలినావు. నీ రాకతో నివే ఏనుగుల బలమే వచ్చనే, బహుజనులకు అధికారం మల్లన్న తథ్యమే. బహుజన నేత మల్లన్న విజేత, నీ సంకల్పానికి ఫిదా అయ్యిరి యువత. అంబేద్కరు ఆశయాలు ఆయుధంగా చేసుకొని రాజకీయ రాబందుల రంగు బయట పెట్టినావు. బహుజన నేత మల్లన్న విజేత, నీ సంకల్పానికి ఫిదా అయ్యిరి యువత. చాలా బాగుంది సార్ పాట. ఈ పాట కూడా చాలా అంటే చాలా బాగుంది సార్. మీరు రైటర్గా పద్యాలు రాశారని మేము విన్నాం. అందులో మీకు నచ్చిన పద్యం మీరు మా ప్రేక్షకుల కోసం చదవండి సార్. ఓకే, నేను రచయితగా 5-6 పుస్తకాలు రాయడం జరిగింది. వాటిలలో ఆంజనేయ శతకము, కోటి శతకము, సుమధుర గీతాలు, జాబిలమ్మ పదాలు, ఇంకా రీసెర్చ్ పరంగా కూడా ఒక సాహితీ సుగంధం అనేటటువంటి పుస్తకాన్ని, ప్రైవేట్ పుస్తకాన్ని నేను తీసుకొచ్చాను. నేను కోటి శతకము లో పద్యము, నేను రాసినటువంటి పద్యం ఒకటి. మనిషి సంఘజీవి, రాజకీయ జీవి అన్నారు అరిస్టాటిల్. సో కాబట్టి చాలామంది రాజకీయాన్ని మనకెందుకు లేని వదిలేస్తారు అనమాట. దాని మీద నేను పద్యం రాశాను. కూటి కోసమేను కూలికి వెళ్ళేటోళ్ళు
కూటి కోసమేను కూలికి వెళ్ళేటోళ్ళు మీద దుమ్ము పడితే దులుపునట్లు కుటిల రాజకీయ కుట్రలను తుంచునే కొత్త కాంతి తెచ్చు కోటివాక్కు అనేటటువంటి మకుటంతో రాశానన్నమాట. ఎంత శాతం ఉంటే ఏమి ప్రయోజనం, బీసీలంతా చీలి కీచులాడు, 100 ఏళ్ళు గడిచే వనగూరినదేమి, కొత్త కాంతి తెచ్చు కోటివాక్కు. రామ రామ అనుచు రామ జపము సేయ, సీతారాములోరి సేవ చేసి, గుండె చీల్చి ఇచ్చే గురుభక్తి నీదయ్యా, అంజన సుతదేవ ఆంజనేయ అంటూ ఆంజనేయ శతకాన్ని కూడా రాయడం జరిగింది. పద్యం బాగా చెప్పారు సార్. మీరు అంతేకాకుండా డైలాగులు బాగా చెప్తారని మేము విన్నాం. మా కోసం ఒక డైలాగు. నేను సహజంగా తెలుగు లెక్చరర్ని కాబట్టి డైలాగ్స్ కానీ ఈ పద్యాలు కానీ పాటలు కానీ మాకు సర్వసాధారణమే. సో వాటిలలో దానవీర సూరకర్ణలోది ఎన్టీఆర్ డైలాగు. ఆ సందర్భంలోది దుర్యోధనుడు బాధపడుతూ ఉంటాడు ద్రౌపదిని అవుతే ఆ సందర్భంలోది, పాంచాలి పంచభద్రుక ఏమేమే నీ ఉన్మత్తో వికటహాసము, ఎంత మరువ యత్నించినను మరపునకు రాక హృదయశ విరామానములైన నీ పరిహాసారంబులే నా కర్ణపటలమును బయ్యలు చేయుచున్నవే, క్షీరావారా సుయంతరాక సుధాకర వంశ సముత్పన్న పరిపాలన గౌరేయుండనై నిజ వీర్య శతుర శకుర్ల సురవరేణ్యులకు శతసోదరుల అగ్రజుండనై పరశురామ పాదాభిఘాత శస్త్ర విద్యాపారాయణుడైన రాధేయునకు మిత్రుండనై మానదనుండనై మనుగడ సాగించు నన్ను చూసి ఒక్క ఆడది పరిచారిక పరివుతై పగలబడిన ఊటయ్యా హతవిధి ఆ జన్మ శత్రువులే అని అరుదించిన నన్ను అవమానపడ జ్వాలలు పెద్దవవుతున్నవి మామా, ఎముకుని సుముకుని చేసి మమ్ముడకు విజయాన్ని చేకూర్చిన నీ విజ్ఞాన విశేష వైభవాధిక్యములు ఏమైనాయి మామా. తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సమ్మాలింపక గృహిణి ధర్మ పరిత్యజి అయి లజ్జా విముక్తి అయి ఆ పంతకి పాంతాలి ఎట్ట ఎదుట ఏల నన్ను గేలి చేయవలే హతవిధి. సార్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. చాలా అంటే చాలా బాగుంది సార్. సార్ అంతేకాకుండా మీరు కుల వృత్తుల మీద పాటలు రాసి పాడారని మాకు తెలిసింది. మా కోసం ఒక పాట పాడండి సార్. నేను యాదవ కులంలో జన్మించాను కాబట్టి ఆ కులానికి సంబంధించి సంస్కృతి ఆచార వ్యవహారాల మీద పాట రాయడం జరిగింది. మేమే యాదవులం మాదే గొల్ల కులం, యాదవ కుల ఘనత లోకులు మరువని గన చరిత కొలువు దీరేనంట కోనేటి రాయుడింట, యాదవుల కొలిచెటిల్లు మాధవుని కొలిచెటిల్లు, యాదవులా సిరుల జల్లు గోమాతను పూజిస్తూ గోవిందుని సేవిస్తూ గొర్లగాసమేమో గొంగళ్ళనేసుతాము, పాలు పెరుగులంట మా పసిడి సిరుల పంట, పరోపకారతత్వం మేము నమ్మిన సిద్ధాంతం, ఆయుధ పూజ చేసి అస్త్రాల తీర్చిదిద్ది గజ్జేలలాగు దొడిగి మేము గంతులేసుతాము, కటార్లు చేతబట్టి కథనానకాలు పెట్టి హోలింగ అంటూ మేము వీరంగమాడతాము, మేమే యాదవులం మాదే గొల్ల కులం, యాదవ కుల ఘనత లోకులు మరువని గన చరిత. అంతేకాకుండా నేను మన తాటి చెట్టు ఎక్కేటటువంటి గౌడ్స్ మీద కూడా పాట రాయడం జరిగింది. సో వాళ్ళు పడేటటువంటి బాధలు ఈ పాటలో ఉంటాయి.
తాటి కళ్ళు అమ్మేటోడ తంటాలెన్నో బడటోడ తరుల సిరులు గలిగినోడ తాటివన వారసుడా తాతల కాలం నాటి వృత్తి నీదయో గౌడన్న దాన్ని నమ్మకుంటే లైఫ్ లేదయో మా గౌడన్న తాతల కాలం నాటి వృత్తి నీదయో గౌడన్న దాన్ని నమ్మకుంటే లైఫ్ లేదయో మా గౌడన్న నడుముకు ముస్తాదు గట్టి భుజాన మోకేసుకొని నడుముకు ముస్తాదు గట్టి భుజాన మోకేసుకొని ఒడివడిగా ఏగి నీవు వనములకే ఏగి నీవు ఒడివడిగా. సార్ ఇప్పుడు దాకా ఉద్యమం కులవృత్తుల మీద పాటలు పాడారు. ఇప్పుడు మా యువత కోసం మంచి హుషారెక్కించే పాట పాడండి సార్. కలరింగు పాపలు కలువ పూల సోకులు వేసినారు పెగ్గులు చేసేటి హగ్గులు వేసేటి వీలలు అబా 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 హే చుక్క మందేసి చుక్క చుక్క మందేసి చూడర స్వర్గం ముక్క మింగేసి తిప్పరమీసం చుక్క మందేసి చూడర స్వర్గం ముక్క మింగేసి తిప్పరమీసం. ఏ పబ్బులోన పసందైన పాపని బట్టు నువ్వు పబ్బులోన పసందైన పాపని బట్టు డిస్కో డాన్సు వేస్తే దిగురా మత్తు చిందేసి చుక్క మందేసి చూడర స్వర్గం ముక్క మింగేసి తిప్పరమీసం. స్టైలీషు స్టారు లాగా స్టెప్పులు వెయ్యి నువ్వు స్టైలీషు స్టారు లాగా స్టెప్పులు వెయ్యి దునియానే అదిరేలా అల్లరి చేయి మందేసి చుక్క మందేసి చూడర స్వర్గం ముక్క మింగేసి తిప్పరమీసం. పబ్బులోన పసందైన పాపని బట్టు నువ్వు పబ్బులోన పసందైన పాపని బట్టు పప్పులోన పసందైన పాపని పట్టు. ఇది చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఇంకోటి మీరు బత్తాయి మీద కూడా పాట పాడిరని నేను మాకు తెలిసింది. ఆ పాట కూడా ఒకసారి పాడండి సార్ మీరు. మనకు అందుబాటులో మన తెలంగాణ ప్రాంతంలో అందుబాటులో చౌకగా దొరికేటటువంటి బత్తాయి తోటలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి మనకు అందుబాటులో ఉన్నది కాబట్టి మనం బత్తాయి జ్యూస్ చాలా ఇది ఉంటుంది, అంటే చాలా బత్తాయి జ్యూస్ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి చాలామంది. కానీ దాని కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది, కానీ మనం దాన్ని పెద్ద పట్టించుకోము. సో కాబట్టి బత్తాయి వల్ల ప్రయోజనాలని నేను బత్తాయి పాటలో చెప్పాలనుకున్నా. బంగారు వన్నెల బతాయి కాయకు తిరుగేమున్నదిరా వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణము అందుందిరా ఔషధ గుణము అందుందిరా రక్తపోటును నివారించును పంటి చిగురులను పదిలపరుచును రక్తపోటును నివారించును పంటి చిగురులను పదిలపరుచును ఐరను తనలో మెండుగుండును మలబద్ధకమును నివారించును ఐరను తనలో మెండుగుండును మలబద్ధకమును నివారించును సి విటమిన్ను అందించేటి స్వీటు ఫలము నేనంటది సి విటమిన్ను అందించేటి స్వీటు ఫలము నేనంటది పోషకాలు దండిగా ఉన్నా అందుబాటులో దొరుకుబతాయి బంగారు వన్నెల బతాయి కాయకు తిరుగేమున్నదిరా వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణము అందుందిరా ఔషధ గుణము అందుందిరా. చాలా బాగుంది సార్. డిఫరెంట్గా బత్తాయి మీద పాట రాశారు. ఇలానే డిఫరెంట్గా ఇంకేదైనా పాట రాసి పాడారా సార్ మీరు? నేను సెల్ ఫోన్ మీద పాట రాసి షూటింగ్ కూడా చేయించిన. చాలా బాగుంటుంది ఆ పాట, అది ఫేమస్ కూడా అయింది. ఒక్కసారి పాడండి సార్. మ్రోగిందా ఆహా మ్రోగిందా ఓహో మ్రోగిందా నీ సెల్ ఫోను నీ చదువేమో సంక నాకేనో నీ బతుకేమో గంగ పాలేనో మోగిందా ఓహో మోగిందా ఆహా మ్రోగిందా నీ సెల్ ఫోను నీ చదువేమో సంక నాకేనో నీ బతుకేమో గంగ పాలేనో చీటింగ్ పేరుతో చాటింగ్ చేసింది ఫేస్బుక్ తోని ఫేక్ అయ్యి నిలిచింది వాట్స్ యాప్లతోని గ్రూపులు గట్టింది జగతికి చుట్టమై తైతక్కలాడింది మోగిందా ఆహం రోగిందా ఓహం రోగిందా
మ్రోగింద నీ సెల్ ఫోను, నీ చదివేమో సంక నాకేను, నీ బతుకేమో గంగ పాలేను. కోతికి కొబ్బర చిప్ప దొరికినట్టు పోకిరేషాలకే ఫోను నెలవయ్యింది. మ్రోగిందా ఆహా మ్రోగిందా ఓహో మ్రోగిందా. బాగుంది సార్. ఈ సెల్ ఫోన్ మీద కూడా డిఫరెంట్గా రాశారు. చాలా బాగుంది సార్ ఈ పాట. ఇప్పుడు వరకు చాలా పాటలు విన్నాం. మీరు రాసి పాడిన పాటలలో మీకు ఇష్టమైన పాట పాడండి సార్. నాకు ఇష్టమైన పాట అంటే నాకు మన భారతదేశానికి చైనాకి మధ్య పుల్వామా దాడిలో కొంతమంది చనిపోయారు. అప్పుడు మన వీర జవాన్లు మరణించినప్పుడు నేను ఒక పాట రాశాను అన్నమాట. అది ఎందుకంటే దేశాల మధ్య ఐక్యతను పెంచేటటువంటి పాట. అది నాకు చాలా ఇష్టమైన పాట అదే అన్నమాట. దాన్ని హిందీలో కూడా చేయించిన నేను, హిందీలో కూడా లిరిక్ రాయించి పాడించిన. సరే అది అయితే నాకు ఇష్టమైన పాట. ఈ విశాల విశ్వంలో మనిషి మనుగడ ఏమవుతుందో, ఈ వినీల ఆకాశములో తెగిన గాలిపటమవుతుందో, ఏ దేశం ఎటుపోతుందో, ఏ జాతి బలి అవుతుందో, సరిహద్దులు చెరుపుకుంటూ సమరానికి సయ్యని వస్తే ఏ తామసి నిండిపోవునో, ఎన్ని తారలు రాలిపోవునో, ఈ విశాల విశ్వంలో తెగిన గాలిపటమవుతుందో. జపానుపై అనుదాడి జరిగిన జంకని ఆ నైజం చూడు, సుంకాల సూదులు గుచ్చి పన్నులతో పగ్గాలేసిన శ్రమజీవుల తలగడ మీద అభివృద్ధి అంచు తాకిన గడ్డిపోస మొలవని నేల గర్వించిన తీరు చూడరా, ఈ విశాల విశ్వంలో మనిషి మనుగడ ఏమవుతుందో. ఉప్పెనలా ఉగ్రవాదం ఉసిగొలిపే దేశాలను గాంధేయ మార్గములోనే గర్వాన్ని అణిచేయాలని, ఒక జాతి మనుగడ కోసం మరో జాతిని కూల్చుట పాపం, ఒక జాతి మనుగడ కోసం మరో జాతిని కూల్చుట పాపం, మనసులోని మమతను చంపే అహాన్ని వీడి చూడరా, మనసులోని మమతను చంపే అహాన్నే వీడి చూడరా, మనసులోని మమతను పెంచే మానవత్వమే ముద్దు సోదరా, ఈ విశాల విశ్వంలో మనిషి మనుగడ ఏమవుతుందో, ఈ వినీల ఆకాశములో తెగిన గాలిపటమవుతుందో. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. దేశం గురించి, మన దేశం గురించి మంచి పాట పాడారు. మీరు ఏమైనా మీడియాకి, ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటురా సార్? నన్ను ఆహ్వానించి ఇంటర్వ్యూ చేసినందుకు కీగా టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. సో నేను అనేకమైనటువంటి పాటలు రాశాను. వృత్తిరీత్యా అధ్యాపకుని కాబట్టి నా పని నేను చేసుకుంటూ పాటలు, ఖాళీ టైంలో పాటలు రాసుకుంటూ సామాజిక బాధ్యతతో నా వంతు నేను కృషి చేయడం జరిగింది. సరే అవకాశాలు వస్తే మంచి పాట రచయితగా స్థిరపడాలని నేను భావిస్తూ ఈ పాటల్ని రాసుకుంటూ వచ్చాను. నా ప్రస్థానం అయితే ఇలా కొనసాగుతుంది. సరే ఎవరైనా అవకాశం ఇస్తే నేను గీత రచయితగా పోవాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్కి కాల్ చేసి, సార్ ఇట్లా మా ఛానల్ ఉంది సార్, ఇట్లా మీరు మీ ఇంటర్వ్యూ కావాలనగానే సార్ ఓకే చెప్పి తీద్దాం, నాకు ఏ రోజు చెప్పండి, ఏ టైమో చెప్పండి, నేను వస్తా అని సార్ ఒక్క మాటకే ఓకే అన్నాడు. అంతేకాకుండా నేను చదువుతున్న డిగ్రీ కాలేజీలో మా గురువు గారు మాకు తెలుగు పాఠాలు చెబుతూ, అంతేకాకుండా పాటలు పాడుతూ, పద్యాలు చదువుతూ, మమ్మల్ని ఎంతో మంచిగా చూసుకుంటూ, మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ, మాలో ఉన్న ప్రతిభని, మాలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి మమ్మల్ని ప్రోత్సహించే మా గురువు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. సరే, మా కాలేజీలో చదువుతున్న విద్యార్థికి నేను ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.
సో అందుకు విజయ్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. కీగా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ విజయ్, కీగా టీవీ యూట్యూబ్ ఛానల్. ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మీ ముందర ఉంటా.